హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ పచ్చికారం వేసి ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరి దీని ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం లావు పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. మీరు సన్నవి బాగా కారం అన్నవి తీసుకుంటే కొంచెం చూసి తీసుకోవాలి, ఎందుకంటే కారం మరి ఎక్కువైపోతే కూడా బాగోదు కదా. సో మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలకి ఈ కారం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి వేసేసి వీటిని మంచిగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అయితే ఎక్కువగా కారం ఏమీ లేవండి, ఎందుకంటే కొంచెం లావు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి కదా. సో ఇగోండి ఇలా వేగితే సరిపోతుంది అనమాట. ఇలా వేగిన పచ్చిమిర్చిని చక్కగా ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుంటే గ్రేవీకి బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి అనమాట. ధనియాలు కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎండు కొబ్బరి ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ గసాలు కూడా వేసుకోవాలి. ఈ గసగసాలు లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ వంకాయలను అయితే నీట్గా కడుక్కొని కాడలు మరి ఎంత పొడుగు లేకుండా కొంచెం కాడలు కట్ చేసేసి దీన్ని 4 ముక్కలుగా కోసుకొని దీంట్లోకి మనం చేసుకున్న పచ్చికారాన్ని దీంట్లోకి పెట్టేసుకోవాలి. ఇలా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి వంకాయలన్నిటికీ కూడాను. ఇంకా మనకి గ్రేవీ కోసం అయితే ఇంత పేస్ట్ మిగిలింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసి వీటన్నిటిని కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి స్మెల్ చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం వాటర్ పోసి గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసాను. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసి వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఉడకనియాలి. ఇలా వంకాయలు అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకొంచెం అయితే ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఇక్కడ మనకి వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి, మంచిగా కుక్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మిగిలిన గ్రేవీ ఉంది కదా, అది పేస్ట్ ఉంది కదండి మిక్సీ పట్టుకున్నది, అది వేసేసుకోవాలి మొత్తము. అప్పుడే మనకి మంచి గ్రేవీతో కర్రీ బాగుంటుందన్నమాట. ఇదంతా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనకి ఆల్రెడీ ఇవి ఆయిల్లోనే ఫ్రై చేసాం కదా పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ, కాబట్టి మళ్ళీ పేస్ట్ ఏమి మళ్ళీ కుక్ అవ్వనవసరం లేదు. కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసేసి చక్కగా దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా చిక్కగా ఉంది చూసారా గ్రేవీ. ఇలా 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనకైతే ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ కుక్ అయిపోయింది. చూడండి, ఆయిల్ కూడా పైకి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి సబ్జీ మసాలా అని దొరుకుతుంది కదా, గరం మసాలా చికెన్ మసాలా లాగా అది కూడా ఉంటుంది, కూరగాయలలోకి వేసేది. ఆ మసాలా వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం కుక్ అవ్వనివ్వాలి.
చూడండి మనకైతే కర్రీ చక్కగా రెడీ అయిపోయింది. చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి ఎలా వస్తుందో చక్కగా మంచి కలర్లో ఉంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. చూసారు కదండి మరి ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారంతో గుత్తొంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో. చాలా చాలా అంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది వైట్ రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో మీరు కూడా నచ్చితే ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో మరి వంకాయలు కూడా చూడండి ఎంత మంచిగా కుక్ అయ్యో, జ్యూసీగా ఉన్నాయి. చూసారా చాలా బాగుంది. సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.